హలో అండి. వెల్కమ్ టు సరిత వరల్డ్. పాలక్ పనీర్ కర్రీని రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా ట్రై చేయండి. రైస్, చపాతీ, రోటీ, బిర్యానీ దేంట్లోకైనా కూడా చాలా బావుంటుంది. ఎవ్వరికైనా ఖచ్చితంగా నచ్చుతుంది. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. దీనికోసం ఫస్ట్ ఒక కట్ట పాలకూర తీసుకొని దీన్ని నీట్‌గా కడిగి ఇలా కాడలతో సహా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని పాలకూర మునిగేలాగున వాటర్ కొంచెం ఎక్కువనే తీసుకుని వాటిని వేడి చేసుకోవాలి. వాటర్ మరగడానికి స్టార్ట్ అయినప్పుడు ఈ పాలకూరని కాడలతో సహా వేసుకోవాలి. ఇలా వాటర్ వేడైనప్పుడు వేసుకోవడం వల్ల మనకి పాలకూర కలర్ చేంజ్ అవ్వకుండా చాలా బాగుంటుంది. ఇది వేసిన ఒక్క నిమిషంకే మనకి ఇలా వాటర్ మరిగిన తర్వాత ఒక్క 2 నిమిషాలు పాలకూరని ఉడికించుకోవాలి. 2 నిమిషాలు పాలకూర ఇలా వాటర్లో ఉడికిన తర్వాత అది కొంచెం మనకి సాఫ్ట్‌గా అవుతుంది కదా! ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి పాలకూరని తీసి ఏదైనా ఒక జల్లి గిన్నెలో వేసుకుని వెంటనే చల్లనీళ్ళతో దీన్ని ఇలా పైన చల్లనీళ్ళు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన పాలకూర మనకి కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 3 పెద్ద టమాటాలని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని దీంట్లోనే వెల్లుల్లిపాయలు ఒక 5, 6 అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకోవాలి. మీరు తీసుకున్న కూర క్వాంటిటీని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడం కోసం దీంట్లోనే వేసుకుని ఇది మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ముందుగా మనం ఉడికించుకున్న పాలకూరని కూడా వేసుకోవాలి. పాలకూర కూడా వేసిన తర్వాత దీంట్లోకి 5, 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా కొంచెం తుంపేసి వేసుకుని దీన్ని కూడా మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోండి. మెత్తగా మనకి ఇది ఇలా పేస్ట్ అయిన తర్వాత చూడండి కలర్ చేంజ్ అవ్వకుండా ఎంత గ్రీన్ కలర్లో ఉందో. అదే మీరు ఉడికించిన వెంటనే అయితే ఇలా ఉండదు, కలర్ చేంజ్ అవుతుంది. దీన్ని పక్కన పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి కానీ అడుగు మందంగా ఉన్న గిన్నె కానీ పెట్టుకుని ఒక 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ కూరకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. అలాగే 4 లవంగాలు 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకుని నూనె వేడైన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ వేసుకుని ఇదంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టి మనకి టమాటాలు మొత్తం మగ్గిపోయి పేస్ట్ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. మనకి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి మనకి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉండాలి. అప్పటి వరకు మనకి ఉడికితే టమాటాలు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఉడికినప్పుడు ఇది ఒకసారి కలుపుకొని దీంట్లోకి పాలకూర పేస్ట్ వేసుకోవాలి. పాలకూర పేస్ట్ వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పాలకూర కూడా మగ్గి మనకి పాలకూరలో నుంచి కూడా నూనె పైకి తేలే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనకి ఉడికిన పాలకూరనే కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది. చూడండి మనకి ఇలా నూనె పైకి తేలుతూ ఇలా వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికినప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అలాగే కారం వేసుకోవాలి. 1 స్పూన్ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకుని మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. దీన్ని 2 నిమిషాలు మగ్గిన తర్వాత దీన్ని మూత తీసి చూస్తే మనకి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఈ టైంలో మరొకసారి ఇది బాగా కలుపుకోవాలి. చూడండి పాలకూర టెక్స్చర్ మనకి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇలా కలుపుకున్న దీంట్లోకి కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఈ పన్నీర్ నేను ఇంట్లోనే రెడీ చేశాను. దీని వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చితే చూసి ఒకసారి ట్రై చేయండి. పన్నీర్ ముక్కల్ని కావాలంటే మీరు కొంచెం ఫస్ట్ ఆయిల్లో వేయించుకుని అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇది మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మరొకసారి కలిపి మరొక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మొత్తం 4 నిమిషాలు మగ్గిన తర్వాత దీన్ని పక్కన పెట్టి అదే స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టుకుని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కానీ వెన్న కానీ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది వేడైన తర్వాత 4, 5 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు,
1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా నెయ్యి పోపు వేసుకోవడం వలన పాలక్ పనీర్ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. వేసి ఇది కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని తీసి ముందుగా రెడీ చేసుకున్న కర్రీలోకి వేసుకుని ఇదంతా కలిసేటట్టు కలుపుకుని సర్వ్ చేసుకోవడమే. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. దేంట్లోకైనా కూడా అదిరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.